ఉండడానికి ప్రయత్నం చేస్తాను. రైట్. ప్రియులారా, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏసీని చూసిన తర్వాత నాకు ఎలాగైపోతుందంటే షివరింగ్ స్టార్ట్ అయిపోయింది. వణుకు. కానీ నిజంగా వణుకు ఎక్కడుండాలో తెలుసా అండి? కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 120 వచనం చూద్దాం. ఉండండి ఇలా బ్రదర్. ఇప్పుడు హీట్ ఎక్కుతారు. ఎంత అండి? 119, 120 చూద్దాం. నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది. దేవుడు భయం అంటే, దేవుడు అనేటప్పటికీ శరీరంలో వణుకు రావాలి. మనకి వణుకు ఎక్కడి నుంచి వస్తుంది? క్లైమేట్ని బట్టి వస్తుంది, వ్యక్తులను బట్టి వస్తుంది. ఉద్యోగం నుంచి నేను వెంట కొడతామని అంటే అప్పుడు భయం వస్తుంది. ఇంకెప్పుడు వస్తుంది? ఇంట్లో ఏమైనా చిల్లర పనులు చేసినప్పుడు వాళ్ళకి వణుకు ఉంటుంది. అమ్మ నా మొగుడు ఏమంటాడు, నా భర్త ఏమంటాడు, అయ్యి బాబు ఏమో చేశాను ఈవిడు. అలాగే భార్యకి ఏదో అగనెస్ట్గా ఈయన చేశాడు అనుకోండి, ఈయన ఇంటికే వెళ్ళడు. ఇంకా నాకేదో పని ఉందని ఈయన భయపడిపోతాడు. అంటే మనం ఈలోక సంబంధమైనటువంటి వాటిలోన ఏదో పని చేసామనుకోండి, తప్పుడు పని, అది యజమాని దగ్గరైనా, ఉద్యోగాల్లో అయినా, ఎక్కడైనా సరే వణుకు అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. కానీ దేవుని వాక్కు అనేటప్పటికి వణుకు అనేటువంటిది రావట్లేదు జనాలకి. ఇందాక అయ్యగారు చెప్పినటువంటి దాంట్లోన ఎలియా దగ్గర పనిచేసినటువంటి ఎలిషాకేమో 2 ఆత్మ వచ్చింది. ఎలిషా దగ్గర పనిచేసినటువంటి శిష్యుడికేమో ఆ 4 ఆత్మ రావాల్సింది పోగా వాళ్ళ కుటుంబానికి శాపాన్ని అంటగట్టుకున్నాడు. ఇది ఎంత భయంకరమైనటువంటి ఆ యొక్క శాపము చూడండి. అంటే ఒకనాడు జనాలకి ఒక ప్రత్యక్షంగా జరిగింది ఇది. ఇప్పుడు మనకు లేఖనం సెలవిస్తుంది, మీరు ఏం చేస్తున్నారో, మీరు ఏమి వినుచున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి. చూడండి, మార్కు రాసినటువంటి సువార్తలో 4వ అధ్యాయం 24వ వచనాన్ని చూస్తే, అసలు క్రైస్తవుడు బేస్ అయినటువంటిది బైబిల్ మాత్రమే. దేని మీద మనం ప్రామాణికంగా మనం గైకొంటున్నామండి? బైబిల్ని. బైబిల్లో ఉన్నటువంటి మాటలను మాత్రమే మనము అనుసరిస్తాం. ఈ లోకంలో ఎవరైనా రిజర్వేషన్ కావాలి అని అన్నా, ఈ లోకంలో పలానా ఇస్తానని అన్నా, పలానా ఇస్తాను నువ్వు నీ దగ్గరికి ఇలాగ రావడానికి అని అన్నా కానీ వాటన్నిటిని ఆశించట్లేదు. కానీ కేవలం వాక్యాన్ని బట్టి, వాక్యంలో మనకి ఇవ్వబడినటువంటి పరిశుద్ధమైనటువంటి ఆశీర్వాదాన్ని బట్టి దేవుడి దగ్గరికి వచ్చాం. ఇలాంటి మనము ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా, ఎంత భయంగా ఉండాలో ఇక్కడ లేఖనం సెలవిచ్చింది. అయితే ఈ యొక్క మార్క్స్ వార్తలో ఉన్నటువంటి భాగాన్ని కూడా మనం చూద్దాం. 4:24 మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. బైబిల్ మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. బైబిల్ అనేటువంటిది ప్రిల్లరా, మీరు హైందవ సోదరుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ గుడికి వెళ్తే వాళ్ళు ఏం పట్టుకెళ్తారు చెప్పండి? కొబ్బరికాయలు, పూలు, బనానాస్ పట్టుకొని వెళ్తారు. ఒక్కొక్కరు పట్టుకొని వెళ్తారు కదా. బనానాస్ ఏమి ఇంత పొడుగు ఉంటాయా? ఎలాగుంటాయి? దేవుడి పళ్ళు గింతే ఉంటాయి కదా. మరి దేవుడి పూలు అవి ఎలాగుంటాయి? అలాగుంటాయా? అసలు స్మెల్ లేనటువంటివి దేవుడికి ఇస్తారు కదా. కానీ గుడికి వెళ్ళేటప్పటికి చెప్పులు వదిలేసేస్తారు. గుడి దగ్గరికి వెళ్తారు, దేవుడికి దండం పెట్టుకుంటారు. అయ్యి అక్కడ ఏం చెప్తే అది ఇచ్చేస్తాడు. చెవిలో పువ్వు పెడితే పెట్టించుకుంటాడు, తల మీద ఏదో దండ పెడితే పెట్టించుకుంటాడు, వచ్చేస్తాడు, అంతే. అది వాళ్ళ యొక్క ఆరాధన పరిస్థితి. కానీ మన ఆరాధన పరిస్థితి అలాంటిది కాదే. మన ఆరాధన పరిస్థితి ఏంటి? మన పద్ధతి ఏంటి? మన ఆలోచనలు ఏంటి? మీరేమి వినుచున్నారో ఏం చేయాలట? జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇందులో మనకు రావాల్సినటువంటి ప్రాపర్టీస్, ఇందులో రావాల్సినటువంటి ప్రతిదీ మనం మిస్ అవుతాం. సాతానుగాడు మనకు రావాల్సినటువంటి ఆస్తులు మనకు రాకుండా చేస్తాడు. సాతానుగాడు మనకు రావాల్సినటువంటి వజ్ర వైడూర్యాల ఆ భాగాన్ని వాడు ఎత్తుకెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు. అందుకే మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలియబడును. చూడండి ఒకసారి లేఖనం ఎంత స్ట్రాంగ్గా చెప్తుందంటే,
అందుకే దేవుని మాటలట వణుకు పుట్టిస్తున్నాయట. మనమేమో చిన్న ఏసీకే వణికిపోతున్నాం. ఎండకెళ్తే ఎండ అంటాం, చలికొస్తే చలి అంటాం, ఏదైనా పరిస్థితులు చూసి భయపడిపోతుంటాం. ఇక్కడే గనుక సడన్‌గా ఒక 5, 6 బాంబులు సడన్‌గా పడ్డాయనుకోండి, అప్పుడు ఏమైపోద్ది తెలుసా? షివరింగ్ అనేటువంటిది స్టార్ట్ అయిపోద్దింకా. నోట్లో నుంచి మాటలొచ్చేస్తాయి. అయ్య బాబోయ్! కాపాడండి, అయ్య బాబోయ్! కాపాడండి. ఇంకా కొన్ని ఇంకా భయంకరమైన కేకలొచ్చేస్తాయి. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ. ఇప్పుడే లేఖనాన్ని చూసుకోండి. దేవుడిచ్చినటువంటి యొక్క దినాన్ని, అద్భుత దినాన్ని దేవునితో గడపడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ కొన్ని నిమిషాలు, ఈ కొద్ది క్షణాల తర్వాత, ఈ కొద్ది నిమిషాల తర్వాత బయటికెళ్ళిపోతాం. ఈ వాక్యాన్ని దుష్టుడొచ్చి ఎత్తుకెళ్ళిపోతాడు. పోయిన వారం ఏం చెప్పారంటే మనకి ఈ వారం గుర్తుండదు. పోయిన వారం బ్రదర్ ఎంత చక్కగా 3 అంశాలు చెప్పారు కదా! గుర్తుందండి? ఆ? సారీ? యెస్. సహవాసం 2 ఏలడం. దేవుని పోలికలో మనం చేయబడ్డాము. దేవుడి ప్రకృతిని ఏలమని అన్నాడు. అలాగే దేవునితో సహవాసం కలిగి ఉండండి అని చెప్పాడు కదా! అందుకోసం దేవుడు మనల్ని కలిగించుకున్నాడు అనేటువంటి మాటలు మనం గుడ్. కానీ ఇలాగ మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రతీది. ప్రతీది మనం గుర్తించుకొని దేవుణ్ణి మహింపరచాలి ప్రియులారా. అందుకే లేఖనాన్ని క్రైస్తవులు ఈ బైబిల్ ఎలాంటి వాళ్ళైనా చూడండి, బైబిల్ పట్టుకొనే తిరుగుతుంటారు. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి చెప్పండి? ఇందులో నిత్య జీవం ఉంది. ఈ మాటలను ఎప్పుడు మనం మర్చిపోకుండా ఉండడానికి దేవుడు ప్రతి ఒక్కరికి బైబిల్ ఇచ్చాడు. ఎవరికంటే? హిందువులకి ఏముండదు. అతని అయ్యగారు ఏం చెప్తే అదే సిద్ధాంతం. అందుకే దాంట్లో ఈ సర్టనిటీ ఉండదు. వాళ్ళు కూడా చెప్తారు సర్వోజన సుఖినో భవంతు అని. ఏంటి సర్వోజన సుఖినో భవంతు? నువ్వు వేరు, నేను వేరు. నువ్వు గుళ్ళోకొస్తే నేను కొట్టేస్తాను, లేదా నేను చంపేస్తాను. ఈ మధ్యనైతే ఒక అబ్బాయి ఎక్కడో గుళ్ళోకి వెళ్ళాడట. వాడిని బట్టలు ఇప్పేసి ఊరంతా తిప్పారు. జస్ట్ ఉదయం ఎర్లీ మార్నింగ్ న్యూస్ అది. ఇదేంట్రా బాబు, దేవుడికి ఇలాంటి పక్షపాతాలు ఉన్నాయా? లేకుంటే దేవుడిని వీళ్ళు లిమిటెడ్ చేశారా? దేవుడు పరిమితుడండి వీళ్ళ దృష్టిలో. దేవుడు పరిమితుడు కాదు, ఆయన ఇన్ఫినిటీ. ఆయనకి ఆది అంతం లేనటువంటి దేవుడు. అలాంటి దేవునికి ఒక చిన్న మందిరం కట్టేసేసి ఆయన అక్కడ బంధించేశారండి. దేవుడికి కూడా కొన్ని కోరికలు పెట్టేశారు. దేవుడు కొన్ని రకాల పూలే ఇష్టపడతాడు, మరి దేవుడు కొన్ని రకాలైనటువంటి పళ్ళే ఇష్టపడతాడు. ఏంటి దేవుడికి కూడా కోరికలే. మరి దేవుడికి ఏం కావాలి? వెన్ను కావాలి. అదేంటో దేవుడికి మళ్ళీ పాలు కావాలి. పాలు పోసేస్తే పవిత్రుడైపోతాడు దేవుడు. అంటే దేవుడు పరచబడాలన్నా, దేవుడు పవిత్రుడు అవ్వాలన్నా అది మనం చేసే క్రియలను బట్టే ఉంటుంది. అది దేవుడు ఎలాగ మ్యానిపులేట్ చేశారు చూడండి దేవుణ్ణి. కనుక ప్రియులారా, రోమాపత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనాల్లో ఈ మాటలు దేవుణ్ణి ఎంతగా ఇబ్బంది పెట్టాయో అక్కడ చూడండి. అయినా దేవుడు ఎంత ప్రేమమయ్యాడో చూడండి ఇప్పటికీ కూడా. ఏమనుంది 18వ వచనంలో? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్కయు సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. చూసారా? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క యాక్టివిటీస్ దేవుణ్ణి కనబడుకోకున్నట్టు, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సువార్త ప్రకాశం మనుషుల మీద వెలిగించబడకుండానట్లు అడ్డుకుంటుంది ప్రియులారా. అందుకే దేవుని యొక్క కోపం పరలోకం నుంచి అలాగా ఉంది. ఒకప్పుడు మంచి ఎండలు కాసేటువంటివి, ఇప్పుడు ఎలాగైపోయి? ఎండలు ఎలాగైపోయాయండి? ఇప్పుడు ఎండాకాలం కాదు అది వచ్చేది, అగ్నిగుండకాలం అనమాట. అగ్నిగుండం అని అంటుంటాడు, పెద్ద న్యూస్ పేపర్లు అంటున్నాడు కదా. బాణుడు బగబగ మండుతున్నాడు, అతను ఎప్పుడో బగబగ మండుతూనే ఉన్నాడు. ఇప్పుడేం కాదు, వీళ్ళు కొత్తగా అంటున్నారు అంతే. సరే, ఒకప్పుడు గాలి ఎలాగుండేది? మంచి గాలి. ఇప్పుడేమైపోయింది? పెనుగాలి. ఒకప్పుడు తాగడానికి ఏం అడిగేవాళ్ళము? నీళ్ళు. ఇప్పుడు మళ్ళీ మంచి నీళ్ళు కావాలి. అన్నీ మారిపోయాయండి, అన్నీ మారిపోయాయి. ఎప్పుడైతే సత్యాన్ని తిరస్కరిస్తారో అప్పుడు వచ్చేటువంటి దాని యొక్క పర్యవసానమే అన్నీ మళ్ళీ మంచిది కావాలి, మంచిది కావాలి, మంచిది కావాలి. దేవుడు ఈ ప్రకృతిని కలిగించినప్పుడు తను మాట్లాడినటువంటి మాటను చూద్దాం ప్రియులారా. ఏమని అన్నాడు?
ఆదికాండం 1 అధ్యాయం 30 కనుక మనం చూసినట్లయితే, దేవుడు ఈ జగత్తును కలిగించిన తర్వాత 31 చూద్దాం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా కనబడిన. అబ్బా, చాలా మంచిదిగా ఉందట. ప్రకృతి ఎలాగుందట? చాలా మంచిదిగా ఉందట. మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న అడుగుతాను, శ్రీకాంత్ను కూడా ఒక ప్రశ్న. ఏంటది? చెప్తాను. మనుషులు తయారు చేసుకున్నారు కదా, ఫోటోలు కానీ ఏమన్నా కానీ వస్తువులు, దానిపైన ఏమంటుంది స్టాంప్ చెప్పండి? మేడ్ ఇన్ మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ జర్మనీ, మేడ్ ఇన్ కొరియా, మేడ్ ఇన్ యుఎస్ఏ, సోన్స్ అని ఉంటుంది. మరి ప్రకృతిని కలిగించినప్పుడు ఎందుకు దేవుడు మేడ్ ఇన్ అని పెట్టుకోలేదు? మనకు 3,00,00,000 దేవతలు మన దేశవాసులకి కదా, వాళ్ళు ఎందుకు పెట్టుకోవట్లేదు? ఎస్, దేవుడు ఒక్కడ కాబట్టే ఆయన స్టాంప్ వేసుకోవాల్సిన అవసరం రాలేదు. మొబైల్ ఫోన్లు చాలామంది తయారు చేస్తారు. చైనా వాడు తయారు చేస్తాడు, కొరియా వాడు తయారు చేస్తాడు, జపాన్ వాడు తయారు చేస్తాడు, కెనడా వాడు తయారు చేస్తాడు, అమెరికా వాడు తయారు చేస్తాడు. కనుక వాడు ప్రతి ఒక్కడు ఏం పెట్టుకుంటాడు? ఇది నా ఫోను, నా పేటెంట్, దీన్ని కాపీ చేయడానికి లేదనేసి వాడు ముద్ర వేసుకుంటాడు. అదే ఈ ప్రకృతిని చూసినప్పుడు, ఈ ప్రకృతిని కలిగించినటువంటి దేవుడు ప్రతి దానికి వేయాల్సిన అవసరం లేదు ఆయనకి. ఎందుకు వేయలేదు? ఆయన ఒక్కడే కదా దేవుడు ఉండేది. దీన్ని పక్కన పెట్టేసేసి, గాలి బాగా వీస్తుంది కాబట్టి గాలి లేకుండా బతకలేమురా బాబు అని గాలికి దేవుడు చేసి, ఎండ లేకపోతే బతకలేము అనేసి ఎండని దేవుడు చేసేసి, ఇంకా అలాగ భూమి ఉండాలి కాబట్టి భూమి దేవత అని అన్నాడు. దేన్ని పడితే దాన్నే. నేను ఎప్పుడు కానేటువంటి ప్రశ్న ఈ ప్రపంచానికి, మనం ముఖ్యంగా మన దేశవాసులకి, అన్ని దేవుళ్ళు అయితే మనం అందరం పోలీస్ సమక్షంలోనే ఉన్నాం, అందరూ పెద్దల సమక్షంలో ఉన్నాం, మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ ఉన్నారు. వాళ్ళ సమక్షంలో రేపులు ఎవరైనా చేస్తారు చెప్పండి? వాళ్ళ సమక్షంలో ఎవరినైనా చంపుతారండి? మరి భూమి దేవత, గాలి దేవత, సూర్యుడి దేవత, అన్ని పంచభూతాలే దేవతలు అయితే నువ్వు ఎలా రేపు చేస్తున్నావురా? నువ్వు ఎలాగ నువ్వు ఎదురు సోదరుని చంపేస్తున్నావు నువ్వు కదా? ఆలోచించండి. అన్ని దేవుళ్ళు అయితే దేవుళ్ళ మధ్య నువ్వు చంపుతున్నావు అంటే అసలు నువ్వు దేవుడని గౌరవిస్తున్నావా? అంటే వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి అర్థం అవ్వట్లేదు అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు అర్థం అవ్వట్లేదు అనమాట. అందుకే దేవుడు ఈ ప్రకృతిని కలిగించిన తర్వాత, ఈ ప్రకృతిని అన్నింటినీ 5వ రోజుల్లో కలిగించేశాడు. అప్పుడు మనిషిని తయారు చేసుకున్నాడండి. అప్పుడు మనిషిని తయారు చేసుకున్నాడు. ఈ ప్రకృతిని ఎంత తయారు చేసేసి, ఈ ప్రకృతిలో కూడా ప్రతి దానికి పేర్లు పెట్టే అధికారం మనిషికి ఇచ్చాడు. ఇంత గొప్పగా తన పోలికలో తయారు చేసుకున్నటువంటి దేవుడు ఎందుకు తయారు చేసుకున్నాడు? ఎక్కడి నుంచి తయారు చేసుకున్నాడు? ఎలా తయారు చేసుకున్నాడు? మనిషి జీవితం చాలా గొప్పది ప్రియులారా. మనిషి ఒక్కొక్కసారి మనుషుల యొక్క ప్రేమలో అప్యాతలు చూసుకున్నప్పుడు, ఒక ఫ్యామిలీలో చూడండి ఎంత చక్కగా ఉంటుంది. తండ్రి ఉంటాడు, తల్లి ఉంటుంది, పిల్లలు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు. ఒకప్పుడు పెళ్లి కాకుండా ముందున్నంత వరకు అబ్బాయిలు ఎలాగుంటారు చెప్పండి? అబ్బో, మీసం వస్తే దేశం కనబడదు అంటుంటారు అప్పుడు పెద్దోళ్ళు కదా. మీసాలు వస్తే దేశం కనబడదు. ఇంక వాడు వేసుకొని కట్టబని వేసుకొని బైక్ మీద తిరుగుతూ ఉంటే ఓ ఇన్ని చూడాలి అందరూ. ఒకసారి పెళ్ళి అయిన తర్వాత ఇటు బ్రేకులు కట్ అయిపోతాయి, తోకలకి అన్నీ కట్ అయిపోతాయి. ఇంక అంతే, చక్కగా వేసుకోవాలి. అప్పుడు ఇష్టానుసారంగా ఇంటికి వచ్చేవాడు. తర్వాత ఏమవుతుంది? టైంకి రావాలి. చేసుకున్నావు కదా పిల్లలు సాకు అంటారు. ఆ పిల్లల కోసము పాపము అంతకుముందు ఎవడైనా ఒక్క మాట అంటే కత్తి పట్టుకొని వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ఎన్ని మాటలు బాసులు తిడుతుంటారు. ఒరే నీ పనికిమాలినోడు రా, నీకేం డ్యూటీ వచ్చు, అది ఏదైనా సెటర్లు వేస్తుంటారు. పక్కనోడు తిడుతుంటాడు, వాడు తిడుతుంటాడు, వీడు తిడుతుంటాడు. మన మిత్రులే అందరి మధ్యలో మనం జోకులు చేసేసి బఫున్ను చేస్తుంటారు. అయినా కానీ ఇంటి కోసం సమస్తాన్ని త్యాగం చేస్తాడు అతను కదా. ఇంట్లో భార్య కూడా అప్పుడప్పుడు అది ఇది అంటుంటుంది. అప్పుడు అంటుంటారు పక్కనోడు, చెట్టు అంత మనిషిని జానడు లేదు ఇది ఎలా కట్టేసుకుంది అని. నిజమండి, ఇవి నా మాటలు కదండి బాబు, మీరు నన్ను అనొద్దండి. మీరు అన్ని విన్నదే నేను చెప్తుంది. ఓకే, కానీ ప్రియులారా, అది కొంతమంది. ఇంకా కొంతమంది ఉన్నారు, అంతగా కష్టపడేటువంటి భర్త కోసం నేను ఏం చేయాలనేసి ఆ తల్లి
ఉన్నది లేనివన్నీ త్యాగం చేసేసుకొని అన్నీ పెట్టిన తర్వాత లాస్ట్‌లో మిగిలితే కొసిరి కొసిరి మళ్ళీ వడ్డించేసి పెట్టేటువంటి స్త్రీలు ఉంటారు కదా! పిల్లలకి అందరికి పెట్టిన తర్వాత అది నీకుందేమో చూడే అన్నట్టుంటే, లేదు లేదు మీరు ముందు తినండి, మీరు ముందు తినండి అని పస్తులుండి పడుకున్నటువంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారు చెప్పండి. మరి ఉదయం లెగ్గానే భర్త లేచేటప్పటికి చక్కగా తెల్లవారుజామున వంటలు వండేసేసి, సిద్ధం చేసేసి, ఆ వండేటప్పుడు కూడా చక్కగా బియ్యాన్ని ఎలా పడితే అలా కాకున్నట్టు నీట్‌గా కడిగి, అందులో రాళ్ళున్నాయో అవన్నీ తీసి పారేసేసి, చక్కగా వండి పెడతారే. మరియు వంటలో స్మెల్లులు అవన్నీ కవర్ చేస్తూ అంతసేపు కష్టపడి చక్కగా తీసుకొనొస్తారు. మరీ కొంతమంది ప్రేమ ఎక్కువైపోతే ఆ బాత్రూమ్‌లోకి వాటరు, టవలు, తర్వాత బ్రషు అన్నీ పెడతారు. ఎందుకు పెడతారు చెప్పండి? మా ఆయన, మా ఇంటి యజమాని. మమ్మల్ని కాపాడుతున్నాడు. మమ్మల్ని నడిపించే అతనికి ఈ మాదిరి చేయకపోతే ఏంటి అనేసేసి త్యాగం చేసినటువంటి వాళ్ళున్నారు. కొంతమంది భర్తలకి కిడ్నీలు ఫెయిల్ అయితే నా కిడ్నీ తీసుకొని ఇచ్చినటువంటి స్త్రీలున్నారు. కొంతమందికి లివర్ పాడైపోతే ఎందుకు నా జీవితం అనేసేసి లివర్‌ని కూడా హాఫ్ లివర్‌ని ఇచ్చినటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. ఇంత గొప్ప ఈ లవ్‌ని చూసిన తర్వాత నిజంగా ఇది ఎలాంటి కుటుంబం అండి అని అప్పుడప్పుడు మన చేతులెత్తి దండం పెడుతుంటాం. ఈ ప్రేమ నీదేనా? నీ పిల్లల విషయంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో మీరు ప్రేమ చూపుతున్నారు. మరి వీటన్నిటికి కారకుడైనటువంటి దేవుడి విషయంలో ఏం చూపుతున్నాం మనం? మనం మేడ్ బై గాడ్ గదా! మనం దేవుని స్వరూపం గదా! దేవుడు తన చిత్తానుసారంగా ఎక్కడి నుంచి కలిగించుకున్నాడు? తల్లి గర్భములో నుంచి చూస్తున్నాడని చదువుకున్నాం లాస్ట్‌లో. ఎప్పటి నుంచట? ఎక్కడి నుంచట? 139 కీర్తనలో భక్తుడు అంటున్నాడు చూడండి. ఎక్కడి నుంచి చూసి, ఎక్కడి నుంచి మనం రూపొందించుకున్నాడట? ఏంటి ఈ ప్రేమల కోసమే నువ్వు లీనమైపోతావా నువ్వు? నీ కుటుంబము నీవేనా? ఇదేనా జీవితము? ఇంక వేరేదేమి లేదా? దేవుడు నిన్ను అందుకోసమేనా కలిగించుకున్నాడు. ఇవి జస్ట్ టెంపరరీ. యెస్, మీరు ఆ లవ్‌ని అనుభవించండి. ఆ! 139వ కీర్తన ఎంతమ్మది రెఫరెన్సు? 16వ వచనమండి. నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను. ఎక్కడి నుంచి దేవుడు మనల్ని చూస్తున్నాడు చూడండి. నీ గ్రంథములో ఒక్క దినమైనా కాకముందే నా అవయవాల కోసం ప్రతీదీ నువ్వు లిఖించుకున్నావయ్యా అని అంటాడు. కింద చూడండి అది ఆ మాట. పద 16వ వచనం చివరిలో చూడమ్మా అది. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపి నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. ఏంటి పర్పస్ మంది? లైలా మజనుల కోసమా? భాగ్యనగరం కట్టినటువంటి భాగ్యమతి కోసమా? తాజ్‌మహల్ కట్టినటువంటి షార్జహాన్ కోసం మాట్లాడుతున్నాడా? లేదంటే మా ఆయన చాలా మంచోడండి. పెళ్ళికి ముందు చాలా పెళ్ళి కొత్తలో భలే మాట్లాడుతుంటారు. నా దేవుడు నీవే. నా దేవతవు నువ్వే. మనోళ్ళ డైలాగులు. ఇంటికి వెలుగు, ఇల్లాలు ఇవే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాం. వీటన్నిటికి కారణభూతుడైనటువంటి దేవుడు నీ కోసం ఎక్కడి నుంచి చూస్తున్నాడో తెలుసా? తల్లి గర్భంలో నుంచే చూస్తున్నాడు. నా కుమారుడు రాబోతున్నాడు. నా కుమార్తె రాబోతున్నాడు. ఇన్ని తరాలు ఇంతమంది ఉన్నారు. కనీసం నన్ను వెతకట్లేదు. కనీసం నా కోసం ఆలోచించట్లేదు. ఎంతసేపు మీకోసమే, 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 మీకోసమే. మీ కోసం చేసుకొని ఏం చేసుకుంటారు చెప్పండి? దేవుడు ప్రశ్నించేదా మన కోసమే? దేవుడు నియమింపబడినటువంటి దినములు ఒక్కటైనా కాకముందే మన జీవితం ఎప్పుడు పుట్టాలి, ఏమైపోవాలి, ఏమేమి అవ్వాలి, ఇవన్నీ దేవుడు రాసుకున్నాడట మనమని. ఎంత చక్కగా ఆయన రాసుకున్నాడంటే అసలు మనకు రావాల్సినటువంటి ప్రతి అవయవం కోసం ఆయన రాసుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. అన్ని రాసుకొని మన నిర్మాణం అంతా ఆయనే చేసుకున్నాడండి. ఎలా చేసుకున్నాడు అనుకున్నారు? మట్టి. మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? శాస్త్రవేత్తలు కొన్నిసార్లు ప్రయోగాలు చేసేసి ఈ భూమిని బాగా లోతుగా తోడుకుంటూ వెళ్తే అక్కడ అగ్నిమయమై ఉంటదట. మీరు 28వ అధ్యాయం యోబు గ్రంథంలో చూసుకున్నట్లయితే భూమి పైన బాగా గడ్డిని, విత్తనాలని, ఆహార పదార్థాలు ఇస్తుంది కదా! లోపలికెళ్ళే కొద్దీ ఏముంటదట? అగ్నిమయమై ఉంటదని అంటాడు. యోబుకి ఎప్పుడు తెలిసింది ఈ మాటలు?
క్రీస్తు పూర్వము ఇంచుమించు 2000 సంవత్సరాల క్రిందటే ఈ మాటలు తెలుసు వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళు అనుకుంటారు మాదే జ్ఞానం మాదే జ్ఞానం అని. మనుషులకు ఆల్రెడీ జ్ఞానం ఇవ్వబడింది. ఎందుకు ఇవ్వబడింది? మనిషి దేవుని పోలిక. ఆడు బుద్ధిస్ట్ అయినా, సిక్ అయినా, ముస్లిం అయినా అందరికీ జ్ఞానం ఇవ్వబడింది. కానీ కొన్ని దాన్ని తమ సొంత జ్ఞానంగా దాన్ని రూపొందించుకొని దానికి మనకు పొట్రేట్ చేస్తున్నారు తప్ప దేవుని జ్ఞానం మన అందరికీ ఇవ్వబడింది. మనం వివేచించట్లేదు, ఆలోచించట్లేదు. ఇప్పుడు ఏం జరిగిందట? దేవుడు అక్కడి నుంచి తీసుకొని వచ్చినటువంటి ఈ యొక్క మట్టి, ఈ యొక్క బొమ్మకి దేవుడు ఊపిరిచ్చేసి తన పోలికనిచ్చాడు. తన పోలిక అంటే ఏంటి? దేవుడికి 2 కాళ్ళు 2 చేతులు, నల్లగా పొడవుగా 6 అడుగులు 7 అడుగులు ఉంటాడని అదే పోలిక కాదండి. పోలికంటే గుణగణాలు, క్యారెక్టర్, వివేచించేటువంటి శక్తి, అది పోలికంటే. ఈ ఆత్మ యొక్క పోలిక ఏంటి తెలుసండి? మన ఆత్మ యొక్క పోలిక ఏంటి తెలుసండి? మనము జంతువుల్లాంటి ఆత్మలు కాదు మనకి. అవి కలుగుగాక అని అన్నాడు, అవి కలిగేసాయి. మనిషిని కలుగుగాక అని లేదు. ఏమని అన్నాడు? తన పోలికలు తయారు చేసుకున్న తర్వాత తన స్వహస్తాలతో తయారు చేసుకున్నాడు. తన స్వహస్తాలతో తయారు చేసుకున్న తర్వాత తన జీవవాయుని దానికి ఇచ్చాడు. అందుకే మనకున్నటువంటి మేధ కానీ, మనకున్నటువంటి ఇంటెలిజెన్స్ కానీ ఎంత గొప్పదంటే ఏఐ కూడా 1,000 మందిది సెర్చ్ చేసేసి అది చెప్తుంది అంతే. మళ్ళీ కొత్తగా క్రియేటివిటీ రాదు. మళ్ళీ మనం ఆలోచనలో ఎక్కడన్నా గూగుల్లో పెడితే అదన్నీ మళ్ళీ తీసుకొని ఫిల్టర్ చేసి మనకు రిఫ్లెక్ట్ చేస్తుంది అంతే. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనిషి యొక్క మేధస్సు నుంచి వచ్చింది. ఎంత గొప్పడు కదా మనిషి! ఇంత గొప్పవాడైనటువంటి మనిషి దేవుణ్ణి వెతికే విషయంలో ఫెయిల్ అయిపోయాడు. దేవుణ్ణి వెతకకపోవడం వల్ల ఏం జరిగిందంటే మనుషులు ఆలోచించుకొని వాళ్ళు ఏదో చేసేసుకుందామని రూల్స్ పెట్టేసుకున్నారు. ప్రతి దేశానికి చట్టాలు పెట్టేసుకున్నారు. కానీ మనుషుల మధ్యన శాంతి ఉందా? మనుషుల మధ్యన ప్రేమ ఉందా? ఉండే ప్రేమలు కూడా విరిచేస్తున్నారే. చిన్న వాటికి మనుషులు బలైపోతున్నారే. ఇంత సత్యాన్ని తెలుసుకోకున్నట్టు ఆఫీసుల్లోని, ఇంట్లోని చిన్న గొడవల కోసం పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు, పెద్దలు ఆత్మహత్యలు చేసేసుకుంటారు. ఇంత దారుణమైనటువంటి కాండ జంతువుల్లో లేదండి. కుక్కలు చూడండి, మనం పారేసిన దుమ్ములు పారేస్తాం కదా ఎముకలు. ఏంటంటే ఎముకలు అంటే బొక్కలే కదా, వాటిని తినేసేసి పారేస్తాం కదా. కుక్కలు వాటిని తింటాయి కదా, తింటాయా? తింటాయి. అవి ఎప్పుడన్నా మా యజమాని మాకు బొక్కలే పారేస్తున్నాడు అనేసి అవి అలిగి ఉరేసుకున్నట్టు ఎప్పుడైనా విన్నారండి? లేదు కదా. మనుషులకి ఎందుకండి ఈ బాధ? మనం ఎలాంటి వాళ్ళ మీద తెలుసా? కోళ్ళు తేళ్ళని తినేస్తాయి, ఆ చిన్న జర్రెలు కూడా తినేస్తాయి కదా కోళ్ళు. ఆ కోళ్ళని మనం తింటాం. అది విషాన్ని తినేస్తుంది, మనం ఏం చేస్తాం దాన్ని? ఆ కోళ్ళు కూడా మనం తినేస్తాం. అంత గొప్పడం మనం. కానీ ఆ కోళ్ళు కూడా ఎప్పుడు అలిగి ఎప్పుడు అవి ధర్నా చేయలేదండి. మనిషికి మాత్రమేనండి ఇవన్నీ. కాబట్టి ప్రియులారా, ఈ మనిషిలో ఉన్నటువంటి మేధస్సుని ఈ లోకము కిందకు చూపించింది, పైకి చూపినివ్వట్లేదు. అందుకే దేవుడు తన ప్రియ కుమారుడిని క్రీస్తు వారిని పంపి ఎలాగైనా సరే నా పిల్లల్ని మళ్ళీ నాలాగా నా దగ్గర కూర్చోబెట్టుకోవాలన్నదే దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులారా, తనకున్నటువంటి ఇమేజ్, తనకున్నటువంటి ఆ యొక్క ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, ఆ వివేచన శక్తి ఏదైతే ఉందో, కాన్సెన్స్, అది మనుషుల్లో మళ్ళీ రేకెత్తించడానికే ప్రభు అయిన క్రీస్తు వారిని పంపి ఈయన పోలికలో మీరు ఉండండి. మీరు భూమి మీద వాటి కోసం మీరు ఆలోచించకండి. మన పూర్వీకులు చూడండి, మన తాతలు చూడండి, వాళ్ళ ఫోటోలు చూడండి, వాళ్ళ బతుకులు చూడండి. పుట్టారు, ఏం చేశారు? 2, 3, 4 పిల్లలు కనేశారు. ఆ తర్వాత ఆ పిల్లల కోసం వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేదానికోసం కష్టపడ్డారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు? మనల్ని ఎత్తుకున్నారు, చనిపోయారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనము అదే చేస్తాం. అందుకే తినేదానికోసం, త్రాగేదానికోసం దేవుడు ఎప్పుడు మాట్లాడలేదండి. దీనికోసం దేనికోసం మాట్లాడాడు? నిత్య జీవం పొందడం కోసం. యోహాను సువార్త 17వ అధ్యాయం ముగించుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి. మన పని ఏంటి? మన పర్పస్ ఏంటి? 17:1 నుంచి చూద్దాం ప్రియులారా. యేసు ప్రభువు వారు ఆకాశం వైపు కన్నులెత్తి ఇలాగ ప్రార్థన చేశాడు. తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుని నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు
నీ కుమారునికి ఇచ్చిన వారందరికి నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ కుమారుడు అయిన నిన్నును నీవు పంపిన యేసును ఎరుగటియే నిత్య జీవము. ఎవరినెవరిని ఎరగాలి ఇప్పుడు మనము? తండ్రి అయిన దేవుని ఎరగాలి. తర్వాత ఏం చేయాలండి? యేసయ్యని ఎరగాలి. మన పని ఏంటి ఇప్పుడు? మన పని ఏంటండి? అద్వితీయుడైన దేవుని ఎరగాలి. తర్వాత రెండో పని ఏంటి చెప్పండి? ఆయన పంపినటువంటి కుమారుని మనం ఎరగాలి. ఇదండి మన పని. ఇప్పుడు వీళ్ళిద్దరి కోసం బైబిల్లో చాలా చక్కగా చెప్పబడింది. అందుకే మనం ఏమి వినుచున్నామో, ఏమి చదువుతున్నామో జాగ్రత్తగా చూడండి. లోకం దేవుని ఒక రూపంలో చూపిస్తుంది, కానీ బైబిల్ దేవుడు మరో రకంగా ఉన్నాడు. అనుక ప్రియులారా, యేసయ్యని ఎరగాలి. మనకు నిత్య జీవం కావాలి అని అంటే యేసుప్రభుని ఎరగాలి ప్రియులారా. యేసుప్రభుని ఎరగడం అంటే మామూలు విషయం కాదు. అప్పుడు జనాలు ఉన్నప్పుడు చక్కగా పాటలు పాడేసి కూర్చోవడం కాదు. జనాలు ఉన్నప్పుడు నాటకాలు వేయడం కాదు. జనాలు ఉన్నప్పుడు మాత్రమే భయము భక్తితో ఉండడం కాదు ప్రియులారా. జనాల్లో లేనప్పుడు కూడా మన బ్రతుకు ఎప్పుడైతే కనబడుతుందో క్రీస్తు వలె, అప్పుడు మనము క్రీస్తులాగా మారుతాం ప్రియులారా. కనుక ప్రియమైన దేవుని వారలారా, ముగించుకుందాం ప్రియులారా. ప్రియులారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుడు ఇంత గొప్ప సృష్టిని కలిగించి, ఆ తర్వాత మనం కలిగించి తన్ను వెతికే దానికోసం ఆలోచించమని అన్నాడు. ఇందాక ఇర్మియా 29:13 మనం చూసాం. మీరు జాగ్రత్తగా నన్ను వెతికిన ఎడల నేను దేవుడు ఎప్పుడు తన పిల్లలు తన్ని ఎప్పుడు చూస్తారా అని ఆయన ప్రేమ అండి. దేవుడికి ఈజీ అండి కొట్టి తన వైపు తిప్పించుకోవడం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. నన్ను జాగ్రత్తగా వెతకండి అంటే నీకు రీసెర్చ్ మైండ్ ఉంది, నీకు వివేచించేటువంటి మైండ్ ఉంది, నువ్వు వెతకు అని అంటున్నాడు. దేవుడిని వెతకాలి ప్రియులారా. పెళ్ళిళ్ళు కావాల్సినటువంటి పిల్లలు అంటే ఇప్పుడు అమ్మాయిని వెతుకుతారు. ఎన్ని ఫోటోలు కావాలో అన్ని వెతికి 30-35 వచ్చేస్తుంటుంది ఇప్పుడు కొంతమందికి పెళ్ళిళ్ళు. ఇంకా వస్తూనే ఉంటుంది ఇంకా అమెరికా పెళ్ళిళ్ళు. పోనీ ఈ అబ్బాయి ఎట్టో ఏదో రకంగా బెండాడు అనుకుందాం. ఇప్పుడు అమ్మాయిల సంగతి చూద్దాం. వీళ్ళు తక్కువైన వీళ్ళ రిక్వైర్మెంట్ పెద్దగా ఉంటుంది అన్నట్టు ఒక లిస్ట్. వీళ్ళ రిక్వైర్మెంట్ని కూడా మనం చూడలేము రా బాబు. వాళ్ళిద్దరు ముసలోళ్ళు అయిపోతారు. కనుక ప్రియులారా, అదంతా కాదండి. వీటన్నిటి విషయంలో మనకు ఆలోచన ఉంది కదా, మంచిదే. కానీ దేవుని వెతకాలి ప్రియులారా. దేవుని వెతకాలి. దేవుని వెతకడం అంటే మాకు తెలిసిపోయిందండి. బైబిల్ ఇచ్చారు కదా, బైబిల్ ఉంది కదా, అయిపోయింది. మేము వెతకేసాం. బైబిల్ మాకు తెలిసిపోయింది. యేసుప్రభు వారు మాకు తెలిసింది. కానీ యేసుప్రభు వారిని కూడా మనకు పూర్తిగా అర్థం అవ్వలేదు. ఇప్పుడు ప్రాబ్లం అది. ఒకవేళ యేసుప్రభు వారి అర్థమయ్యంటే, ఇందాక అయ్యగారు చెప్పినట్టు ఎలీషా నువ్వు రా అని ఏలియా పిలిచాడు. దేవుడు నిన్ను పిలిచాడు పని కొరకు అని ఎవరు పిలిచారు? ఏలియా ఎలీషా అనేటువంటి ఆయన్ని పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు? ఈయన ఎద్దులు పట్టుకొని దున్నుతున్నాడు, పని చేస్తున్నాడు. మనం పని చేసినప్పుడు కనుక మనం ఫోన్ చేసామనుకో, బ్రదర్ ఈరోజు డ్యూటీ అండి అందుకే రాలేదు. చాలాసార్లు నేను ప్రేయర్కి ఎందుకు రావు అని అడగడానికి ఇష్టపడను. నాకు చెప్పాలని ఇంకొక అబద్ధం చెప్తారు. ఆ అబద్ధం చెప్పించేదానికి నాకు ఇష్టపడను. వాళ్ళకే చెప్తారు చూడండి. ఎస్, అందుకే నేను చాలా మట్టుకు నువ్వు ఎందుకు రాలేదు బ్రదర్, మీరు అనుకోకండి దయచేసి బ్రదర్ ఎందుకు రాలేదని అడగలేదని. కొన్నిసార్లు అడగకపోవడం వల్ల కూడా నష్టం ఉంది. పాపం వాళ్ళకి అనారోగ్యం అయి ఉండొచ్చు, ఎక్కడైనా స్ట్రక్ అయి ఉండొచ్చు, అది కూడా ఉంటుంది. కనుక కొన్నిసార్లు మైనస్ ఉంది, తర్వాత పాజిటివ్ కూడా ఉంది. ఎనీహౌ దేవుడు అప్పుడు మనకి ఇచ్చినటువంటి వివేచన బట్టి మాట్లాడదాం. కానీ మ్యాక్సిమం మీకు అవకాశం ఉన్నప్పుడు తప్పించుకోకండి. ఏలియా పిలిచిన వెంటనే తన పనిని మాయడం, తనకి జీవనాధారమైనటువంటి ఎద్దులను బలివ్వడం, ఆ ఎద్దుల్ని దహన బలి కోసము తను దుక్కుతున్నటువంటి ఆ ఎద్దుల బండిని ఆ యొక్క పారలు అవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ బలిపీఠంగా మార్చేశాడు, కర్రలుగా పేర్చేశాడు. అదే ఎద్దును బలి ఇచ్చాడు కదా ఇమ్మీడియట్లీ. అయితే క్రీస్తులోకి ఎప్పుడైతే క్రీస్తు మనల్ని పిలిచాడో ఆ రోజే మనం వెంబడించాలి.
కానీ ఇప్పటికి మన పనులన్నీ చూసుకున్న తర్వాత మనం వస్తున్నాం కదా! ఎక్కడ దేవుని ఉద్దేశం నెరవేర్చబడదు. ఎక్కడ మనం దేవుని సంతోషపరుస్తున్నది. అందుకే అద్వితీయుడైన దేవుడివైన నిన్నును నేను పంపినటువంటి కుమారుడిని ఎరగటియే నిత్య జీవము. ఈ నిత్య జీవం కోసమట అందరూ పోరాడతారట. ఫైనల్‌గా ఏమవుతుంది చెప్పండి? కొందరే. ఎంతమందట? కొందరే. కనుక ప్రియులారా, ఇప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మనము పరలోకములోకి ప్రవేశించాలో, పరిశుద్ధ దేవుని యొక్క మాటలకు మనం లోబడాలో మీకు మీరుగానే అర్థం చేసుకోండి. లేఖనాల్ని బాగా వినండి. లేఖనాల ప్రకారంగా జీవించడానికి మనం ఆశ కలిగి ఉందాం. లేఖనాల్లో ఉన్నటువంటి సత్యం మనకు అర్థమైనట్లయితే మనం మామూలుగా ఉండం. మనం ఒక హిస్టరీ అవుతాం. మనం ఒక లెజెండరీ అవుతాం. నీవు అందరిలో ఒకడుగా ఉంటావా? అందరిలో ఒకడు ఉంటావా? కాకపోతే నీవు మాత్రమే ఒక్కడిగా ఉంటావా చెప్పండి? అందరిలో మనం అయ్యామనుకోండి గుంపులో గోవిందేనండి. నువ్వు మాత్రమే కనబడే విధంగా ఉన్నావనుకోండి, అప్పుడు ఎలాగుంటది చెప్పండి? యెష్షయి కుమారుడైన దావీదుని నేను కనుగొంటిని. మీరు చూడండి, అందరూ యూఏఈలో ఉన్నారు. కానీ అందరి పేర్లు పేపర్‌లో రావు. నువ్వు బిగ్ టికెట్‌లో గెలిచావనుకోండి, అప్పుడు నీ పేరు ఇండియా వరకు ఎళ్ళిపోద్ది కదా! నీవొక యూనిక్ పర్సన్‌గా ఉండాలి. దేంట్లోనా? ఆస్తుల విషయంలో కాదు, క్రీస్తు విషయంలో. ఇండియా నుంచి వచ్చిన ప్రతి సేవకుడు ఇక్కడి నుంచి పట్టుకొని వెళ్ళిపోతాడట సంచులు సంచులు నింపేసుకొని అకౌంట్‌లో. కానీ మనం ఇక్కడ సంపాదించుకున్న దానికోసం రాలేదు. దేవుని పోలిక నీలో ఉంది బ్రదర్. దేవుడు నిన్ను కావాలనుకుంటున్నాడు. నువ్వు రెడీయా? నేను వాక్యం చెప్తాను. అలాగ ప్రతి ఒక్కరు మీరు సిద్ధం అవ్వాలి. కేవలం కర్ణాకర్ మాత్రమే ఇక్కడ చెప్పడానికి నేను ఎప్పుడు ఆశపడలేదు. మిమ్మల్ని అందరిని అలాగ తయారు చేయాలనేటువంటిది. నాకంటే గొప్పోళ్ళు అవ్వాలి మీరు. మీరు నేను ఒక ఇద్దరు ముగ్గురిని కూడబెట్టాననుకోండి, మీరు 100 మందిని కూడబెట్టేటువంటి మంచి యోధులవుతారు పిల్లలు. ఇది కావాలి దేవునికి. కనుక మీరు దేవునికి ఇష్టలైనటువంటి బిడ్డలుగా ఉండాలి. యేసుక్రీస్తు వారు కూడా ఈ ఆశీర్వాదం తన శిష్యులకి ఇచ్చినప్పుడు, నేను చేసినటువంటి సూచక్రియల కంటే మీరు ఇంకా గొప్పవైనటువంటి సూచక్రియలు చేస్తారని అన్నాడు. ఎంత గొప్పడు కదా! కాబట్టి వీటన్నిటిని మన మనసులో పెట్టుకొని దేవుని కోసం నిష్పక్షపాతంగా దేవుని యొక్క అవకాశం వచ్చిన ప్రతిసారి దేవుని కార్యక్రమంలో ఉండాలని మిమ్మల్ని అందరం కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.